ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ మరొకసారి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మరొకసారి ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి, దేవుని మాటల మీద పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప అవకాశమును బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ ఉదయాన్ని మీరంతా ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? బాగున్నారు కదా? ఈ నూతన సంవత్సరంలో మొట్టమొదటి ఆదివారంలోనికి దేవుడు మనల్ని నడిపించారు. గతించిన వారమంతా మనకు తోడై ఉండి ఆయన రెక్కల చాటున మనలను మన కుటుంబాలను భద్రపరిచి ఈరోజు మరలా మరి ఒక ఆదివారాన్ని చూసే భాగ్యాన్ని ఇచ్చారు. మరి ఒక వారంలోనికి ప్రవేశపెట్టారు. అందుని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తూ ఉన్నాను. ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మీ అందరికీ తోడై ఉండాలని, ఈ సంవత్సరంలో ఉన్న ఆదివారంలన్నీ దేవుని స్తుతించే కృపను ఆయన మనకు దయచేయాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇది మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా దేవుడు మీకు మీ కుటుంబాలకు తోడేండి నడిపించును గాక. ఈ మాటలు వింటున్న మీరు ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ రూపంలో తప్పక నాకు తెలియచేయండి. భారం కలిగి మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. ఎటువంటి సమస్యలు గుండా మీరు వెళ్తున్నా ధైర్యపడకండి, భయపడకండి. తప్పక మీ ప్రతి పరిస్థితిని దాటిస్తాడు దేవుడు. ఈ నూతన సంవత్సరంలో అనేక నూతన కార్యాలు దేవుడు మీ జీవితంలో జరిగిస్తున్నాడు. నమ్మిన వారందరూ కూడా చివరి ప్రార్థనలో ఏకీభవించండి. మీ అందరి కొరకు నేను ప్రార్థించబోతున్నాను. మనందరం ఏకీభవించి సమస్యలో ఉన్న వారందరి కొరకు ప్రార్థన చేద్దాం. అనేక విజయాలు పొందుకుందాం. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈ ఆదివారమున ఈ పునరుత్థాన దినమున దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం 2వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఆమేన్. ఈరోజు వాగ్దానాన్ని వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఒక అద్భుతకరమైన విషయాన్ని, అద్భుతకరమైన మర్మాన్ని పౌలు భక్తుని ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నారు. ఈరోజు మీరెవరైనా సరే, మీ జీవితం ఎలా ఉన్నా, మీ కుటుంబ పరిస్థితులు ఏవైనా, ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎట్టి స్థితిలో మీరు ఉన్నా, ఉన్నతమైన స్థితిలో మీరున్నా, లేక అట్టడుగు స్థితిలో మీరున్నా, ఆరోగ్యం కలిగిన వారైనా, అనారోగ్యంతో పడి ఉన్న పరిస్థితిలో ఉన్నా, ధనవంతులుగా ఉన్నా, ధనహీనులుగా ఉన్నా, బంధించబడిన స్థితిలో ఉన్నా, మీ కుటుంబ పరిస్థితులు, మీరు కలిగి ఉన్న ప్రతి పరిస్థితి ఏ విధంగా ఉన్నా, మీరు కనుక క్రీస్తులో ఉంటే, అంటే క్రీస్తును నమ్మినట్లయితే, క్రీస్తులో మీరు స్థిరపడితే పాతవన్నీ గతించిపోతాయి, నూతన కార్యములు ప్రారంభమవుతాయి. క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఇక ఏ శిక్షా విధి కూడా లేదు. రోమీయులకు వ్రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనంలో, అంటే క్రీస్తులో దాగుకున్న వారు శిక్షను తప్పించుకుంటారు. క్రీస్తులో దాగుకున్న వారు శ్రమలను తప్పించుకుంటారు. క్రీస్తులో దాగుకున్న వారు సాతాను యొక్క అగ్నిబాణాలను తప్పించుకుంటారు. సాతాను యొక్క శోధనలు తప్పించుకుంటారు. శత్రువు యొక్క ప్రతి పన్నాగము నుండి తప్పించుకుంటారు. వాడు వేసే ప్రతి ప్లాన్స్ నుండి తప్పించుకుంటారు. ఈ లోకాన్ని విడిచిన తర్వాత నిత్య నరకాగ్ని కూడా తప్పించుకుంటారు. ఎందుకంటే క్రీస్తులో ఉన్న వారికి ఇక శిక్షా విధి లేదు. క్రీస్తులో ఉంటే నూతన జీవితము, నూతన సృష్టి, నూతన ఆలోచనలు, నూతన తలంపులు, నూతన జీవితం ఈ లోకంలో. ఈ లోకాన్ని విడిచిన తర్వాత కూడా ఒక ప్రత్యేకమైన జీవితం. సిలువ మీద ప్రభుతో పాటు 2 దొంగలు సిలువ వేయబడ్డారు. వారిలో ఒక దొంగ క్రీస్తులోనికి రాలేదు. అయితే మరి ఒక దొంగ క్రీస్తుని అంగీకరించాడు, క్రీస్తులోనికి వచ్చాడు. క్రీస్తుని అడుగుతున్నాడు, అయ్యా, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్నావా అని. ఎప్పుడైతే తన జీవితాన్ని గురించి తనను తెలుసుకొని, తన తప్పులు తెలుసుకొని ప్రభువుని ఆశ్రయించాడో, ప్రభువులోనికి రావడానికి ఇష్టపడ్డాడో, శిక్ష నుండి తప్పించబడిపోయాడు. నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని ప్రభు అతనితో చెప్పారు. నన్ను జ్ఞాపకం చేసుకున్నావా అన్నప్పుడు ప్రభు అతని యొక్క గత జీవితాన్ని గురించి అడగలేదు, తన పాపాల గురించి అడగలేదు. ఇంతవరకు నీవే విధంగా చేసావు కదా అని అడగలేదు. అతని యొక్క ప్రొఫెషనే దొంగతనం చేయడం.
అంత భయంకరమైన దొంగగా ఉన్న ఆ వ్యక్తిని ప్రభు ఎంత మాత్రం కూడా తోలనాడలేదు. తన గత జీవితాన్ని గురించి ఎంత మాత్రం కూడా అడగలేదు. వెంటనే అతన్ని చేర్చుకున్నారు. ఆయనతో పాటు ఆ దొంగను కూడా పరదేశంలోనికి తీసుకువెళ్ళిపోయారు. క్రీస్తులోనికి వచ్చేంత వరకు కూడా అతని యొక్క జీవితం ఒక విధంగా ఉంది. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత వేరే విధంగా మారిపోయింది అతని జీవితం. ఒకటి అందరూ అసహించుకునే జీవితం, మరొకటి అందరూ ఇష్టపడే జీవితం. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత అతని జీవితమే మారిపోయింది. అతని రూట్ మారిపోయింది. అతని భవిష్యత్తు మారిపోయింది. ఈరోజు మీరు కూడా మీ జీవితం ఏ విధంగా ఉన్నా మీరు ప్రభువులోనికి వస్తే, క్రీస్తులో ఉంటే ఆయన మీ తప్పుల గురించి వేలుపెట్టి చూపించడు. నువ్వు అప్పుడు ఆ విధంగా చేసావు కదా, ఇప్పుడు ఇలా కదా, అప్పుడు అలా కదా అని ఆయన ఎప్పటికీ నేను జడ్జ్ చేయడు. ఈ లోకముకి వెళ్ళి నిన్ను అంటూ ఉందేమో నీవిలా నీవలా అని. నువ్వు ఏ విధంగా చేసావు కాబట్టి నీ జీవితం ఇలా ఉంది, నువ్వు అప్పుడు అలా చేసావు కాబట్టి ఇలా ఉన్నావు అని నిన్ను గురించి అంటున్నారేమో. అయితే ఒకవేళ నీవు క్రీస్తును నమ్మి నీ పాపముల గురించి పశ్చాత్తాపడి క్రీస్తులోనికి వస్తే ఆయన నీతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన పరిశుద్ధతని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఎప్పుడు వేలెత్తి చూపడు. ఆయన దగ్గరికి వచ్చిన నిన్ను త్రోసివేయడు. నీకు నూతన జీవితాన్ని ఇస్తాడు. పాతవన్నీ కూడా గతించిపోతాయి. ఇక నుండి నూతన జీవితమే. కాబట్టి ఈరోజు మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ జీవితాన్ని గుర్తు చేసుకుని, గతించిన దినాలను గుర్తు చేసుకొని, నా జీవితం ఈ విధంగా అయిపోయింది, నా బ్రతికిక మారదేమో, అన్నీ కోల్పోయాను అని అనుకుంటూ ఉన్నావేమో. నీ ఆరోగ్యాన్ని కోల్పోయేవేమో, నీ శాంతిని కోల్పోయేవేమో, నీ సమాధానాన్ని కోల్పోయేవేమో, నీ పరిశుద్ధతను కోల్పోయేవేమో, నీ సాక్ష్యాన్ని కోల్పోయేవేమో, నీ ధనాన్ని, నీ బలాన్ని, నీ శక్తి సామర్థ్యతలన్నీ కోల్పోయేవేమో. నీ జీవితం అయోమయంగా ఉందేమో. అయినప్పటికీ పర్వాలేదు, దేవుని దగ్గరికి వస్తే, ఆయనలో దాక్కుంటే నిన్ను నూతనపరుస్తాడు దేవుడు. నీకు ఒక క్రొత్త జీవితాన్ని ఇస్తాడు. అందరూ ఆశ్చర్యపడేటువంటి క్రొత్త జీవితాన్ని ఇస్తాడు. ఎవరైతే నిన్ను వేలుపెట్టి చూపించారో, ఎవరైతే నిన్ను అసహించుకున్నారో, ఎవరైతే నిన్ను గురించి చులకనగా మాట్లాడారో, వారందరూ నిన్ను చూచి ఆశ్చర్యపడిపోయే జీవితాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అందువల్ల నా జీవితం ఇక మారదేమో అనుకోవద్దు, నా పరిస్థితులకు మార్చబడవేమో అనుకోవద్దు, నా కుటుంబ పరిస్థితులకు మారవేమో, సంవత్సరాలు గతిస్తున్నాయి కానీ నా పరిస్థితులు నా విధంగానే ఉన్నాయి, నా కుటుంబం మా విధంగానే ఉందని అనుకోవద్దు. క్రీస్తులో స్థిరంగా ఉండు, క్రీస్తులో బలంగా ఉండు. ఆయన సిలువను ఆశ్రయించు. సిలువే నాకు శరణం, అయా నీవే నాకు ఆశ్రయమని సిలువను ఆశ్రయించు. సిలువలో దాగుకో. సిలువే శరణం, సిలువే శరణం, సిలువే నా శరణం. సిలువ నీడలో, సిలువ జాడలో నీ దాగుకున్నాను, నీ సాగుచున్నాను. నీ దాగుకున్నాను, నీ సాగుచున్నాను. సిలువే శరణం, సిలువే శరణం, సిలువే నా శరణం. సిలువే నాకు ఆశ్రయం, సిలువే నాకు ఆధారం, సిలువే నాకు అభయము, సిలువే నాకు ఆయుధం. సిలువలోని జీవింతును, సిలువలోని మరణింతును. సిలువే శరణం, సిలువే శరణం, సిలువే నా శరణం. సిలువే శరణం, సిలువే శరణం, సిలువే నా శరణం. సిలువే నా శరణం. నమ్మిన వారందరూ ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి గతించిన వారమంతా మాకు తోడుగా ఉండి నూతన వారంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టారు. అందరిని బట్టి వందనాలు.
ఈరోజు మాతో మాట్లాడారు, అద్భుతకరమైన వాగ్దానం మాకు అనుగ్రహించారు. మిమ్మల్ని నూతన సృష్టిగా చేస్తాను, మీ పరిస్థితులన్నిటినీ మార్చివేస్తాను, ఇక మీకు శిక్షావిధి లేదు అని వాగ్దానం చేశారు తండ్రి. ఎంతమంది అయితే నేను చేసిన పొరపాట్లను బట్టి, నా బ్రతుకుని బట్టి నాకు ఇక శిక్ష తప్పదు, ఇక నా బ్రతుకు ఇంతే అని అనుకుంటున్నారేమో. అయ్యా, ప్రతి ఒక్కరితో మాట్లాడండి, ప్రతి జీవితంలో నూతన కార్యములు జరిగించండి. ఎంతమంది నేను ఆశ్రయిస్తున్నారో, ఎంతమంది నీలో దాగుకుంటున్నారో అందరికీ ఆశ్రయంగా ఉండండి తండ్రి. అందరినీ మీరు విమోచించండి అయ్యా, అందరినీ నూతన సృష్టిగా చేయండి అయ్యా. అందరి జీవితాలు అద్భుత కార్యములు జరిగించండి తండ్రి. అందరి జీవితాలు మార్చండి అయ్యా. అనేక ఆశ్చర్యకారం ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించండి. మరి ముఖ్యంగా ఎంతమంది అయితే కామెంట్స్ రూపంలో వారి అవసరాలు తెలియజేస్తున్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితంలో ఉన్న ప్రతి సమస్యలను విడిపించండి. వారి ఎదుటిన్న ప్రతి ఆటంకం నుండి విడిపించి వారి జీవితంలో నూతన కార్యములు జరిగిస్తున్నారని, నూతన సృష్టి జరిగిస్తున్నారని నమ్ముతున్నాను. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సంవత్సరం అంతా కాపాడినందుకు వందనాలు. ఈ నూతన సంవత్సరం అంతా కూడా మీరు తోడుగా ఉండి పోగొట్టుకున్నవన్నీ తిరిగి రెస్టోర్ చేస్తున్నారని నమ్ముతున్నాను. ఈ దినం ప్రారంభిస్తూ ఉండి ఈ రోజంతా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడై ఉండి నీలో ఎంతమంది అయితే దాగుకుంటున్నారో వారందరి జీవితంలో నూతన సృష్టిని జరిగిస్తున్నారని నమ్మి నీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నా జీవితంలో నూతనత్వం లేదు, నా బ్రతుకు పాడైపోయింది, నా పరిస్థితులన్నీ పాడైపోయాయి అని బాధపడుతున్నావా? దేవుడు ఈరోజు వాగ్దానం ఇచ్చారు, సమస్తాన్ని నూతనంగా చేస్తున్నానని. నమ్మి రిసీవ్ చేసుకోండి. నమ్మిన వారందరూ ఆమెను కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు అనుకూలమైతే వాగ్దానం లైక్ చేయండి, తెలిసి వారందరికీ షేర్ చేయండి. ప్రతిరోజు వాగ్దానం లైక్ చేస్తూ అనేక మందికి షేర్ చేస్తూ వాక్య పరిచయలో పాల్పొందుతున్న మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.